So next topic is traveling salesperson problems using dynamic programming technique. By using dynamic programming, we have to find out the shortest path from source to all the remaining vertices అన్నమాట. సో ఇక్కడ మనకి మెయిన్ ఇన్పుట్ రిక్వైర్మెంట్ ఫర్ ది డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ ఫర్ ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లమ్ వచ్చేసి డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ ది అసైన్డ్ వెయిట్స్ అనమాట. సో అసైన్డ్ వెయిట్స్ వచ్చేసి ఇక్కడ మనకి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో చూపించాము. దీనే కాస్ట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటాము. సో కాస్ట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఫర్ ది గివెన్ గ్రాఫ్ జీ ఈజ్ మనకి ఇక్కడ 4 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి 4x4 మ్యాట్రిక్స్ అనేది తీసుకుంటున్నాము. 1 2 3 4 1 2 3 4 1 2 1 2 2 2 3 3 4 2 4 ఇక్కడ మనకి సెల్ఫ్ లూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యలేదు కాబట్టి 0 వాల్యూస్ తీసుకుంటాము. నెక్స్ట్ 1 నుంచి 2కి అంటే 1 నుంచి 2కి ఎడ్జ్ కాస్ట్ వచ్చేసి 10, 1 నుంచి 3కి ఎడ్జ్ కాస్ట్ వచ్చేసి 15, 1 నుంచి 4కి ఎడ్జ్ కాస్ట్ వచ్చేసి 20 అనమాట. సో ఇది మనకి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ కాస్ట్ రిప్రజెంటేషన్ ఫర్ ది గివెన్ గ్రాఫ్. సో ఫర్ ఫైండింగ్ ది సొల్యూషన్ వీఆర్ యూజింగ్ ది ఫార్ములా g of i, s అనేది సబ్సెట్ అనమాట. సో సబ్సెట్లో ఏంటి అంటే మనకి ఇనీషియల్గా ఏదైనా ఒక వర్టెక్స్ నుంచి స్టార్ట్ అవుతాం. సో ఇనీషియల్ వర్టెక్స్ అన్నప్పుడు ఎప్పుడైనా 1 తీసుకుంటాం కాబట్టి సో ఇనీషియల్ వర్టెక్స్ 1 తీసుకున్నాను అనుకోండి, నాకు రిమైనింగ్ వర్టిసెస్ వీటిని రీచ్ అవ్వాలి 2 3 4 రీచ్ అవ్వాలి కదా. సో ఈ వాల్యూస్ సబ్సెట్ ఎస్లో ఉంటాయి అన్నమాట. g of i, s ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ k బిలాంగ్స్ టు s kik plus g of k, s minus k. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్లీ సెల్ఫ్ లూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి లేదు అని తీసుకున్నాం కాబట్టి g of 2, pi 3, pi అండ్ 4, pi వాల్యూస్. అంటే పై వాల్యూస్ ఏంటి అంటే ఐ వాల్యూ అనేది మనకి ఇక్కడ సోర్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడు రిమైనింగ్ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 3 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి అవేంటి 2 3 4 కదా. సో g of 2 3 4 g of i ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. సో ఇనీషియల్గా 1 అనేది మనకి స్టార్టింగ్ వర్టెక్స్ అన్నాం కాబట్టి రిమైనింగ్ వర్టెక్స్ 2 3 4 కాబట్టి g of i, pi అంటే మనకి ఎస్ సబ్సెట్ ఏమీ తీసుకోవట్లేదు, పై వాల్యూస్ తీసుకుంటున్నాం అనుకోండి. g of 2, pi అంటే 2, pi వాల్యూ వచ్చేసి 5 తీసుకుంటాము. g of 3, pi వాల్యూ వచ్చేసి 6, g of 4, pi ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుంటాం. అంటే పై అంటే ఏం లేదు, సెట్ వాల్యూస్లో మనకి సెట్ వాల్యూస్ ఏం తీసుకోవట్లేదు. సో అందుకని ఇక్కడ పై అంటే ఈక్వల్ టు ఫస్ట్ కాలం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని అసైన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇనీషియల్గా 1ని సోర్స్ లాగా సెలెక్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇన్ కేస్ మనం 2ని రీచ్ అయ్యామనుకోండి, 1 నుంచి 2ని రీచ్ అయ్యామనుకోండి, 2 నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అయితే 3కి వెళ్ళొచ్చు 4కి వెళ్ళొచ్చు. సో అందుకని g of 2, 3 ఫైండ్ అవుట్ చేయాలి, g of 2, 4 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 అనేది మనకి స్టార్టింగ్ వర్టెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2కి రీచ్ అవుతుంటే 2 నుంచి 3కి రీచ్ అవ్వాలి, 2 నుంచి 4కి రీచ్ అవ్వాలి. సో అందుకని g of 2, 3 ఒకసారి, g of 2, 4 ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. సో g of 2, 3. సో ఇప్పుడు నాకు సబ్సెట్లో 3 ఉంది. మినిమమ్ ఆఫ్ k బిలాంగ్స్ టు 3 అంతే కదా, k బిలాంగ్స్ టు s, ఎస్లో ఏముంది 3 ఉంది కాబట్టి k బిలాంగ్స్ టు s, ck, c i అంటే 2, k అంటే 3, c23 ప్లస్ g of k, 3, s అంటే 3 మైనస్ k అంటే 3 ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ c23 సెకండ్ రో థర్డ్ కాలం 9 ప్లస్ g of 3, 3 మైనస్ 3 అంటే పై వాల్యూ అంటే 0 వచ్చినప్పుడు దాన్ని పై అని చూపిస్తాం. ఎందుకంటే g of 3, pi వాల్యూ మన దగ్గర ఎగ్జిస్ట్ అయింది కదా, g of 3, pi. సో ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ 9 ప్లస్ 3, pi వాల్యూ ఎంత 6 కదా 15. ఓకేనా. సేమ్ అలానే g of 2, 4 మినిమమ్ ఆఫ్ k బిలాంగ్స్ టు 4, c24 ప్లస్ g of 4, 4 మైనస్ 4, g మినిమమ్ ఆఫ్ సెకండ్ రో ఫోర్త్ కాలం 10 ప్లస్ g of 4, pi అంటే 10 ప్లస్ 8 18. సేమ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 3కి వెళ్ళామనుకోండి, 1 నుంచి 2కి వెళ్తే 2 పాసిబిలిటీస్ 2, 3 2, 4. 1 నుంచి 3కి వెళ్తే మళ్ళీ 3, 2 అండ్ 3, 4 2 పాసిబిలిటీస్ ఉంటాయి కదా, 3, 2 అండ్ 3, 4. ఇన్ కేస్ 4కి వెళ్తే 4, 2 అండ్ 4, 3. సో ఇలా మనకి పెయిర్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇనీషియల్గా సెట్లో నో వాల్యూస్ తీసుకున్నాము, సెట్లో సింగిల్ వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సెట్లో
టూ వాల్యూస్ తీసుకుంటాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు పై ఒకసారి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇనీషియల్గా మనం సెలెక్ట్ చేసుకున్న వర్టెక్స్ 1 కాబట్టి ఇన్ కేస్ 2ని రీచ్ అవుతే 3కి వెళ్ళొచ్చు, 4కి వెళ్ళొచ్చు. ఇదొక పెయిర్ వచ్చింది. ఇన్ కేస్ 3ని రీచ్ అవుతే 2కి వెళ్ళొచ్చు, 4కి వెళ్ళొచ్చు. 4ని రీచ్ అవుతే 2కి వెళ్ళొచ్చు, 3కి వెళ్ళొచ్చు. ఇప్పుడు సెట్ కంటైన్స్ 2 అంటున్నాం కదా. ఇన్ కేస్ 1 నుంచి 2కి వెళ్ళినప్పుడు సెట్లో 2 ఎలిమెంట్స్ ఉండాలి. సో సెట్లో పాసిబిలిటీస్ ఏముంటాయి 2కి వెళ్ళినప్పుడు? 3, 4. నెక్స్ట్ ఇన్ కేస్ 2 కాకుండా 3కి వెళ్ళామనుకోండి, 2, 4. ఓకేనా? 4కి వెళ్తే 2, 3. సెట్లో 3 అన్నారు, సెట్లో 3 అంటున్నారు కదా. సో 1 నుంచి 2, 3, 4 ఇది మనకి ఫైనల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇవి వాల్యూస్ అనేవి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేసాము. ఇప్పుడు 2 వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఆ వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. g ఆఫ్ 2, సో g ఆఫ్ 2, 3, 4. సో మినిమమ్ ఆఫ్ k బిలాంగ్స్ టు s కదా. సో ఎస్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3, 4 ఉంది. ఒకసారి 3 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒకసారి 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందులానే, కాకపోతే ఒకసారి 3 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒకసారి 4. సో ఇక్కడ k ఈజ్ ఈక్వల్ 3 కాబట్టి i, j అంటే 2, 3 ప్లస్ g ఆఫ్ k, ఏముంటుంది ఇక్కడ ఫార్ములాలో s మైనస్ k ఇవ్వాలి. g ఆఫ్ k, ఎస్లో యాక్చువల్గా మనకి ఏం లేదు. సో ఇక్కడ మనకి కాంబినేషన్ ఎట్లా రాస్తామంటే మీకు ఈజీగా గుర్తుండడానికి 3, 4 ఒకసారి తీసుకుంటాం. అంటే ఇక్కడ k వాల్యూ 3 తీసుకున్నప్పుడు ఇందులో 4 వేస్తాము. ఇక్కడ k వాల్యూ 4 తీసుకున్నప్పుడు రిమైనింగ్ వాల్యూ 3ని ఇక్కడ వేస్తాం. ఎందుకంటే g ఆఫ్ 3, 4 వాల్యూ మనకు తెలుసు, 4, 3 వాల్యూ మనకు తెలుసు. ప్రీవియస్ ఇటరేషన్లో ఫైండ్ అవుట్ చేసాం. మినిమమ్ ఆఫ్ C23 వాల్యూ ప్లస్ g ఆఫ్ 3, 4 మనకి ఇంతకుముందే క్యాలిక్యులేట్ చేసాం. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అట్లే ఈ వాల్యూ, ఈ రెండిట్లో మినిమం వాల్యూ ఏదో అది కన్సిడర్ చేస్తాం. ఇది 29, ఇది 25, అంటే 25 మినిమం వాల్యూ. నెక్స్ట్ g ఆఫ్ 3, 2, 4. సో ఇక్కడ కూడా అంతే, ఒకసారి 2, ఒకసారి 4 సబ్స్టిట్యూట్ చేస్తాము. 2 తీసుకున్నప్పుడు సెట్లో 4 తీసుకుంటాము, 4 తీసుకున్నప్పుడు సెట్లో 2 తీసుకుంటాము. సో ఈ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ఈ రెండిట్లో మినిమం వాల్యూ అంటే 25 కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 4 ఆఫ్ 2, 3. సో ఇది కూడా అంతే. నెక్స్ట్ సెట్లో 3 వాల్యూస్ అన్నాం కదా, g ఆఫ్ 1, 2, 3, 4 అని. సో ఇక్కడ 2, 3, 4 సెలెక్ట్ చేస్తాం. 2 ఇచ్చారనుకోండి, ఎస్ వాల్యూ 2, k వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, 3, 4 సెట్లో ఉంటుంది. అలా ఇక్కడ 3 తీసుకుంటే 2, 4 ఉంటుంది, 4 తీసుకుంటే 2, 3 ఉంటుంది. ఈ వాల్యూస్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసినవి ఉన్నాయి చూసుకోండి. 2, 3 g ఆఫ్ 2, 3, 4 ఈ వాల్యూ 25. అలానే 3, 2, 4 ఈ వాల్యూ. నెక్స్ట్ g ఆఫ్ 4, 2, 3 23. ఈ 3 వాల్యూస్లో మినిమం వాల్యూ ఏదో అది తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ది మినిమం కాస్ట్. సో ఈ పాత్ ఎలా రాస్తామో చూడండి. సో మినిమం అన్నప్పుడు మినిమం వాల్యూ 35 సెలెక్ట్ చేసాం, అవునా? 35 సెలెక్ట్ చేస్తున్నాం. సో 35ని సెలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు 35కి కరెస్పాండింగ్గా ఉన్న వాల్యూ k వాల్యూ ఎంత? 2 కదా. సో ఇనీషియల్ వర్టెక్స్ 1 నుంచి 2కి వెళ్తాము. ఇనీషియల్ వర్టెక్స్ 1 నుంచి 2కి వెళ్తాము. సో 2లో g ఆఫ్ 2, 3, 4కి వెళ్ళండి. ఇక్కడ మనకి 2 కదా మనం సెలెక్ట్ చేసుకుంది. g ఆఫ్ 2, 3, 4కి వెళ్ళండి. g ఆఫ్ 2, 3, 4 అంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇందులో మనకి మినిమం వాల్యూ ఏది సెలెక్ట్ చేశారు? k ఈజ్ ఈక్వల్ టు 4 అంతే కదా. 25 అంటే దానికి కరెస్పాండింగ్ k వాల్యూ ఎంత? 4 కదా. సో అందుకని 2 నుంచి 4కి రీచ్ అవుతాం. ఇక్కడ చూడండి, k ఈజ్ ఈక్వల్ 4 సెలెక్ట్ చేసినప్పుడు 4, 3 ఉంది. g ఆఫ్ 4, 3 దగ్గర k వాల్యూ చూడండి. g ఆఫ్ 4, 3 g ఆఫ్ 4, 3 దగ్గర k వాల్యూ ఎంత? 3. k ఈజ్ ఈక్వల్ టు 3. సో 3
1 to 2 to 4 to 3. This is the shortest path. ఓకేనా, దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ ట్రావెలింగ్ సోల్స్ పర్సన్ ప్రాబ్లమ్ యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ అనమాట. సో ఇనీషియల్గా మనకు ఒక వెయిటెడ్ డైరెక్టెడ్ గ్రాఫ్ ఇస్తారు. ఆ వెయిటెడ్ డైరెక్టెడ్ గ్రాఫ్కి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ రాసి ఆ మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని G(i(s) ఫార్ములా యూస్ చేసుకొని ఇట్లా స్టేజెస్ వైజ్గా ప్రాబ్లమ్ని డివైడ్ చేసుకొని ఫైనల్ షార్టెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం విత్ షార్టెస్ట్ కాస్ట్. అంటే 1 నుంచి 2కి, 2 నుంచి 4కి, 4 నుంచి 3కి వెళ్ళడానికి మనకు పట్టిన టోటల్ కాస్ట్ వచ్చేసి 35 అనమాట. ఓకేనా, సో ఇది మనకి ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం.